అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొనతాల రామకృష్ణ గారి గురించి అందరికీ తెలిసింది. ఆయన చాలా నిజాయితీ పరుడు. అలాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఇంకా రాజకీయాలు వద్దనుకున్న వ్యక్తి కళ్యాణ్ గారి పిలుపు మేరకు అనకాపల్లిలో నిలబడుతున్నారు. మరి అలాంటి నిజాయితీ గల వ్యక్తికి అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేస్తారని ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగినా కానీ ప్రజాస్పందన అయితే చాలా గట్టిగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మీరు పవన్ కళ్యాణ్ కి డైహార్ట్ ఫ్యాన్. మీకు అసలు పవన్ కళ్యాణ్ నచ్చింది ఆ పవన్ కళ్యాణ్ గారి ఆయన సిద్ధాంతాలు ఫస్ట్ నుంచి కూడా, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అనుకున్న సిద్ధాంతాలు కానీ, ఆయన చేసిన, ఆయనకి అసలు అధికారంలో లేకపోయినా, ఆయనకి ఏ విధమైన రాజకీయ అధికారం, ఒక ఎమ్మెల్యే కానీ ఇలాంటివి ఏమీ లేకపోయినా కానీ సొంత డబ్బుతో ఎంతో మంది ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా ఆయనే చేశాడు. చాలా మందికి సహాయ కార్యక్రమాలు చేయడం కానీ, కౌలు రైతులకు కానీ, ఇలా కష్టాల్లో ఉన్న, ఇప్పుడు విశాఖలో ఆ బోట్లు కాలిపోయినప్పుడు వాళ్ళకి కానీ, ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆయనే చేశాడు. మీరు కూడా చూసి ఉంటారు. సినీ ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ లో సెటిల్ అయింది. అంటే ఆంధ్ర విషయానికి వస్తే ఎక్కడైనా పర్వాలేదు, కానీ ఏంటంటే సినీ ఇండస్ట్రీ అన్నది రాజకీయం సంబంధం లేదు. కానీ పుట్టింది ఆంధ్రాలో. అదే పవన్ కళ్యాణ్ గారు అయినా, ఆయన కింద పనిచేసే వాళ్ళమైనా మేమందరం పుట్టింది ఆంధ్రాలో. వర్క్ పర్పస్ మనం ఎక్కడికొకడికి వెళ్తుంటాం వర్క్ చేసుకోవడానికి. మళ్ళీ రావాల్సిన చివరికి ఆంధ్రానే కదా. పుట్టింది ఆంధ్ర అయినప్పుడు మన ఆంధ్రానే దానికోసం ఏదైనా చేస్తుంటాం. కాబట్టి సినీ ఇండస్ట్రీ అంటే ఏ పార్టీ ఆంధ్రాలో రావాలని కోరుకుంటున్నాం. మేము ఖచ్చితంగా కూటమి. సినిమా ఇండస్ట్రీ మొత్తం అని నేను చెప్పలేను, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అలాంటి నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా కూటమి రావాలని కోరుకుంటాను. అంటే ఆంధ్రాలో డెవలప్ అవ్వడానికి, సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఫలానా పార్టీ వస్తే బాగుంటది, ఇండస్ట్రీ బాగుంటది అనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. అదే అండి, అది సినిమా ఇండస్ట్రీ పెద్దలు దాని గురించి మాట్లాడతారండి. నా వరకు నేను కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ కాబట్టి, కళ్యాణ్ గారు ఎవరిని ఇప్పుడు కూటమిగా ఆయనకు రావాలనుకుంటున్నాడు కాబట్టి అదే రావాలని నేను కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.